కోవెలకుంట్ల మండలం కంపమల్లలో వైసీపీ నాయకుడు మాజీ సర్పంచ్ సోముల లోకేష్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో 6 నిందితులను కోవెలకుంట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో 3 త్వరలో పట్టుకుంటామని ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్ తెలిపారు. నంద్యాల జిల్లా కోవెలకుంట్ల మండలం కంపమల్లలో ఈ నెల 12న రాత్రి 10 గంటల సమయంలో వైసీపీ నాయకుడు సోముల లోకేష్ రెడ్డి ఇంటిపై అదే గ్రామానికి చెందిన ప్రత్యర్థులు కర్రలు ఇనుపరాడ్లతో దాడి చేసి బీభత్సం సృష్టించారు. అడ్డొచ్చిన లోకేష్ తండ్రి వెంకటరామిరెడ్డి తమ్ముడు వెంకటేశ్వర్ రెడ్డిలపై దాడికి పాల్పడ్డారు. ఈరోజు సాయంత్రం 4 గంటల సమయంలో నందివరం పోలీస్ స్టేషన్ పరిధిలోని నందవరం గ్రామంలో తొగటగిరి క్షత్రియ సత్రముల దగ్గర వద్ద కొద్దిమంది పేకాట ఆడుతున్నారని తెలిసి ఇన్ఫర్మేషన్ రావడంతో నందివరం వేసి నేను సిబ్బంది అంతా కలిసి అక్కడికి వెళ్ళి రైడ్ చేయగా అక్కడ సుమారు 22 మంది వ్యక్తులు ఉండి వారి వద్ద 5,50,410 రూపాయలు మొత్తం డబ్బులు పెట్టి పేకాట అందరు లోపల బయట గేమ్ ఆడుతుండగా పట్టుకోవడం జరిగింది. వాళ్ళందరినీ కోర్టుకి ముందర హాజరుపరుస్తామని అదేవిధంగా గ్యాంబ్లర్స్కి ఈ సందర్భంగా చెప్పే విధంగా ఈ ఏరియాకి ఎవరైనా గ్యాంబ్లర్స్ వచ్చినా వాళ్ళపైన కఠినంగా చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా ఈరోజు పలు ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చినారు. వాళ్ళు ఈ టెంపుల్ వద్ద సత్రాల దగ్గర భోజనాలు చేసుకునే క్రమంలో అని చెప్పి జూదం ఆడుతున్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో మేము జరగలేము. కాబట్టి నెక్స్ట్ ఎప్పుడే కానీ ఎవరే కానీ ఇంటి వైపు వచ్చినారంటే మాత్రం కఠిన చర్యలు తీసుకోబడతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం ఉంది. అదేవిధంగా వీళ్ళు ఇక్కడ ఒక సుబ్బరాయుడు ఆలియస్ కొండ అనే వ్యక్తి పలు ప్రాంతాలకు చెందిన వాళ్ళందరినీ ఇక్కడ టెంపుల్ వద్ద ఎవరు కనుక్కోరు అనే ఉద్దేశంతో తీసుకొచ్చి పెట్టినట్లు మాకు విచారణ తెలిసింది. కాబట్టి అతన్ని కూడా గట్టిగా పొందరించడం జరిగింది. ఈరోజు సాయంత్రం నెల్లూరు జిల్లా వెంకటగిరిలో కాళహస్తి